హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఫైనల్ అకౌంట్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ టాపిక్స్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో మనం 5 అడ్జస్ట్మెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని కంటిన్యూయేషన్ టాపిక్ వచ్చేసి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో అడ్జస్ట్మెంట్స్లో భాగంగా ఇది మనకు సెకండ్ పార్ట్ అవుతుంది. సో ఈ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఎక్కడ రాయాలి అనే దానికన్నా ముందు అసలు దాని మీనింగ్ ఏంటో అర్థమైతే మనకు నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ అవుతుంది. సో అందుకనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ వీడియోలో అయితే మనం క్లోజింగ్ స్టాక్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూయిడ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఈ 5 అడ్జస్ట్మెంట్స్ మీనింగ్స్, అకౌంటింగ్ ట్రీట్మెంట్, అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు ఎలా రాయాలి, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఎలా రాయాలో డిస్కస్ చేసుకున్నాం. సో దాని కంటిన్యూయేషన్లో ఈరోజు మనం అడ్జస్ట్మెంట్ పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నేమ్ వచ్చేసి బ్యాడ్ డెట్స్. సో మనం ఫస్ట్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి మీనింగ్ తెలుసుకోవాలి. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి చూడండి, మన ఛానల్లో నేను బ్యాడ్ డెట్స్ పైన ఆల్రెడీ ఒక షార్ట్ క్రియేట్ చేశాను, అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఎనీహౌ నేను మళ్ళీ ఇంకొకసారి బ్యాడ్ డెట్స్ మీనింగ్ అయితే చెప్తాను. సో బ్యాడ్ డెట్స్ అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక కస్టమర్కి ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం అంటే క్రెడిట్ సేల్స్ చేస్తాం కదండి. ఎగ్జాంపుల్గా అంటే మనం క్యాష్ తీసుకోకుండా సేల్ చేస్తాం. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఉద్దెరకు అమ్ముతాం కదా. మనం జనరల్గా టర్మినాలజీ చెప్పాలంటే ఉద్దెర అయితే, అకౌంట్స్లో ఇంగ్లీష్ టర్మినాలజీలో అయితే దాన్ని మనం క్రెడిట్ సేల్స్ అంటాం. అయితే క్రెడిట్కి సేల్ చేసినప్పుడు కస్టమర్ మనకు మనీ రీపే చేయాలి, మనకు పే చేయాలి. ఒకవేళ కస్టమర్ మనకు మనీ పే చేయకపోతే ఆ రాకుండా ఉన్న మనీనే మనం ఏమంటామంటే బ్యాడ్ డెట్స్ అంటాం అనమాట. సో the money which is not collected or irrecoverable from the customer is known as bad debt. కస్టమర్ నుంచి మనకు మనీ రాకపోతే దాన్ని బ్యాడ్ డెట్స్ అంటాం అన్నమాట. అర్థమైంది కదా ఇప్పుడు మనకు దీని గురించి. సో ఇక్కడ బ్యాడ్ డెట్స్తో పాటు మనకు ఉండేటువంటి ఇంకొకటి అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఆర్బిడి. దీన్ని షార్ట్కట్లో ఆర్బిడి అంటారు, కానీ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. ఇంకొకటి డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఈ మూడింటికి కూడా అకౌంటింగ్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందన్నమాట. బ్యాడ్ డెట్స్, రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్. అయితే దీని ట్రీట్మెంట్ ఏంటో చూడండి ఒక్కసారి. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చూపించాను. అడ్జస్ట్మెంట్ అనేది మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తాడు, లేదంటే అడ్జస్ట్మెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో కూడా ఇస్తాడు. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఇచ్చినప్పుడు 2 times రికార్డ్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో ఇన్సైడ్ ఇచ్చినప్పుడు 1 time రికార్డ్ చేయాలని చెప్పాను. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అడ్జస్ట్మెంట్ నేమ్ బ్యాడ్ డెట్స్ కాబట్టి ఈ బ్యాడ్ డెట్స్ని ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఏం చేయాలో చూడండి. బ్యాడ్ డెట్స్ని అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ 1, డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్ ఆన్ ద అసెట్స్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి డిడక్ట్ చేయమంటున్నాడు? డెటార్స్ నుంచి డిడక్ట్ చేయమంటున్నాడు. ఆ డెటార్స్ ఎక్కడ ఉంటుంది? ఆన్ ది అసెట్స్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. అయితే బ్యాడ్ డెట్స్ని ఏం చేయమంటున్నాడు అండి? డెటార్స్ నుంచి మైనస్ చేయమంటున్నాడు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డెటార్స్ నుంచి ఎందుకు మైనస్ చేయాలి? డెటార్స్ అంటే ఎవరు? డెటార్స్ అంటే కస్టమర్సే కదా. కాబట్టి మనకి ఏదైతే అమౌంట్ రాలేదో దాన్ని ఏం చేస్తున్నాం? కస్టమర్స్ అంటే టోటల్ డెటార్స్ నుంచి ఏదైతే మనకు కలెక్ట్ కాలేదు అది మైనస్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సండ్రీ డెటార్స్ డెటార్స్ నుంచి బ్యాడ్ డెట్స్ విచ్ ఈజ్ నాట్ కలెక్టెడ్ దట్ షుడ్ బి డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్. డెటార్స్ లొకేటెడ్ ఆన్ ద అసెట్స్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ టైం ఏం చేయాలి? డెటార్స్ నుంచి మైనస్ చేసుకోవాలి. సో డెటార్స్ నుంచి మైనస్ చేసిన తర్వాత ఏం చేయాలి? షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏం చేయమంటున్నాడు? డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
డెబిట్ సైడ్ రికార్డ్ చేయమంటున్నాడు. బ్యాడ్ డెట్ అనేది మనకు ఒక రకంగా లాసే కదా. సో లాస్ అనేది ఖచ్చితంగా డెబిట్లో రాయాలి కాబట్టి డెటార్స్ నుంచి మైనస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో రాయాలి. ఇది బ్యాడ్ డెట్స్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట. తర్వాత అదే బ్యాడ్ డెట్స్ అనేది ఒకవేళ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఎలా ఉంటుంది అంటే, ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ ట్రయల్ బ్యాలెన్స్ బాక్స్లో ఒకవేళ బ్యాడ్ డెట్స్ అని ఇచ్చాడు. సింపుల్ అండి. బ్యాడ్ డెట్స్ అనేది మనము ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, 1 టైమే రాయమని చెప్పాను కదా నేను. సో ఆ 1 టైం అనేది ఎక్కడ రాయాలంటే షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనము డెటార్స్ నుంచి మైనస్ చేయొద్దు. నేను ఏం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో, అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, ఒకటి అడిషన్ అన్న చేయాలి లేకపోతే సబ్ట్రాక్షన్ అన్న చేయాలి. అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రమే మనం అలా చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు అది అడ్జస్ట్మెంట్ కాదు, ఓన్లీ రికార్డ్ చేయాలి. అందుకనే ఓన్లీ షో డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయకూడదు. షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాడ్ డెట్స్. కంటిన్యూయేషన్లో వచ్చేసి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డిప్రిసియేషన్. సో మీకు చూడండి, డిప్రిసియేషన్ పైన కూడా నేను మన ఛానల్లో ఒక షార్ట్ చేశాను. సో ఇది ఆల్రెడీ చూసి ఉంటారు. ఎనీహౌ నేను మళ్ళీ చెప్తాను చూడండి. సో డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డిక్రీజ్ అండి, తగ్గిపోవడం మనం డిప్రిసియేషన్ అంటాం. అయితే ఏం తగ్గితే దాన్ని డిప్రిసియేషన్ అంటామంటే, చూడండి ఏం తగ్గితే మనం దాన్ని డిప్రిసియేషన్ అంటామంటే, ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అనేది తగ్గితే, వింటున్నారా, ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అనేది తగ్గితే దాన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. అయితే ఫిక్స్డ్ అసెట్ అంటే ఏమేమి ఉంటాయి, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, మెషిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. బిజినెస్ కోసం తీసుకొచ్చేది ఏదైనా ఫిక్స్డ్ అసెటే. దాన్ని మీరు ఎవ్రీ ఇయర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని కెపాసిటీ పడిపోతుంది కదా. సో దాని కెపాసిటీ పడిపోతే దాన్ని మనం ఏమంటాం, డిప్రిసియేషన్ అంటాం అనమాట. కాబట్టి డిప్రిసియేషన్ ఇచ్చినప్పుడు మనము ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే, చూడండి డిడక్ట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసెట్. చూడండి ఇక్కడ కన్సర్న్డ్ అసెట్ అని ఎందుకన్నాడంటే, మనకి ప్రాబ్లంలో డిప్రిసియేషన్ ఇండివిజువల్గా ఇయ్యడు. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఇట్లా ఇస్తాడనమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూడండి డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అని 5% ఇచ్చాడు కదా మీకు. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 5% ఇచ్చాడా లేదా. అయితే ఏం చేయమంటున్నాడు, దాన్ని డిడక్ట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసెట్, డిడక్ట్ చేయమంటున్నాడు. కన్సర్న్డ్ అసెట్ అంటే ఏంటి, మెషినరీ కదా. సో ఇక్కడ మనం మెషినరీ చూసుకోవాలి. ఇదిగోండి మెషినరీ ఇక్కడ ఉంది కదా, 80,000 మిషనరీ కనబడుతుంది కదా. సో దీంట్లో నుంచి మనం ఈ డిప్రిసియేషన్ని మైనస్ చేయాలన్నమాట. అర్థమైందా. డిడక్ట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ అసెట్ అంటే అడ్జస్ట్మెంట్లో దేనిపైన అయితే మనకు డిప్రిసియేషన్ ఇచ్చాడో దాన్ని కన్సర్న్డ్ అసెట్ అంటామన్నమాట. సో కాబట్టి ఆ అసెట్ని మనం ట్రయల్ బ్యాలెన్స్లో చూడాలి. ఇందులో ట్రయల్ బ్యాలెన్స్లో చూసి ఎక్కడుందో చూడండి. ఇప్పుడు మెషినరీ అండ్ కాబట్టి మెషినరీ నుంచి మనం ఏం చేయాలి, 80,000లో 5% దానిపైన చేసి మైనస్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. తర్వాత వచ్చేసి షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అనేది మనకు ఒక రకంగా ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి ఏమంటున్నాడంటే దీన్ని డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయమంటున్నాడు అనమాట. అదే ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఏం చేయాలి, చూడండి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, 1 టైం మాత్రమే రికార్డ్ చేయాలి. కాబట్టి షో ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు బాగా గమనించండి, నేను ఆల్రెడీ చెప్పాను అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు మనం 2 టైమ్స్ చేస్తాం. దాంట్లో ఏదైతే సెకండ్ వన్ ఉందో అది మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్కి చేయాలి. ఫస్ట్ వన్ అనేది మనకి మెయిన్ అనమాట, యాడ్ కానీ డిడక్ట్ కానీ ఉంటుందన్నమాట. తర్వాత చూడండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇది కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్, ఎక్కువసార్లు ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటాడు దీన్ని. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏంటో మీకు తెలియాలి. చూడండి ఒక ప్రొప్రైటర్ వచ్చేసి బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. జాగ్రత్తగా వినండి. ప్రొప్రైటర్ ఏం చేసిండు, బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసిండు. ఎంత, ఎగ్జాంపుల్గా ఒక 5 lakhs అనుకుందాం. అయితే ఈ 5 lakhs అనేది ఏంటి, క్యాపిటలే కదా. ఈ 5 lakhs అనేది ఏంటి, క్యాపిటల్. సో దీన్ని ప్రొప్రైటర్ ఏం చేసిండు, బిజినెస్ కోసం పెట్టేసిండు అనమాట. చూడండి దేనికోసం పెట్టేసిండు, బిజినెస్ కోసం పెట్టేసిండు. ఎవరు పెట్టిర్రు, ప్రొప్రైటర్ పెట్టిండు, అవును కదా. ప్రొప్రైటర్ 5 lakhs తీసుకొచ్చి బిజినెస్లో పెట్టేసిండు. ఈ 5 lakhs ఎవరు, ఇప్పుడు ఈ 5 lakhs కంప్లీట్గా బిజినెస్ వే అంటే బిజినెస్ కోసం యూజ్ చేయాలని తీసుకొచ్చి పెట్టిండు అనమాట. సో బిజినెస్ కూడా మనకు ఆర్టిఫిషియల్ పర్సనే, చూడండి బిజినెస్ కూడా ఆర్టిఫిషియల్ పర్సనే. అయితే బిజినెస్ అనేది ఏం చేస్తుంది, ప్రొప్రైటర్ దగ్గర 5 lakhs లోన్ తీసుకుంటున్నట్టు బిజినెస్ తీసుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి,
బిజినెస్ ఏం చేస్తుంది, ప్రొప్రైటర్ దగ్గర 5 lakhs లోన్ తీసుకుంటుంది. అర్థమవుతుంది కదండి. అయితే ఇప్పుడు ఈ 5 lakhs లోన్ తీసుకున్నందుకు బిజినెస్ ఏం చేయాలి, బిజినెస్ అనేది ప్రొప్రైటర్కి ఇంట్రెస్ట్ కట్టాలి. అర్థమవుతుందా? అఫ్కోర్స్ ఈ 5 lakhs ఈయనవే, కానీ ఎందుకోసం యూజ్ చేస్తుండు, బిజినెస్ కోసం యూజ్ చేస్తుండు. అందుకనే ఈ బిజినెస్ అనేది ఏం చేయాలంటే ఈ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ కట్టాలి. ఎవరికి కట్టాలి, ప్రొప్రైటర్కి కట్టాలి. సో దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మీనింగ్ మీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని మనము అడ్జస్ట్మెంట్లో ఏం చేయాలి అంటే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే యాడ్ టు ద క్యాపిటల్, అంతే కదా. ఇప్పుడు ఈ 5 lakhs ఈయనవి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ బిజినెస్ ఇస్తున్న ఇంట్రెస్ట్ అనేది ఏమైంది, దీనికి యాడ్ అవుతుంది కదా, ఈయనవే కదా. కాబట్టి ఏం చేయాలి, యాడ్ టు ద క్యాపిటల్. అర్థమవుతుందా, యాడ్ టు ద క్యాపిటల్. జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ అనేది ఈయన పెట్టిన క్యాపిటల్కి యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. యాడ్ టు ద క్యాపిటల్. తర్వాత ఏం చేయమన్నాడు, రికార్డ్ డెబిట్ సైడ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి డెబిట్ సైడ్ ఎందుకు రాయాలంటే బిజినెస్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ పే చేస్తుంది కాబట్టి బిజినెస్కి ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. అవునా కదా, ఎక్స్పెన్సెస్ని మనం డెబిట్లోనే రాయాలి కదా. ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ రూల్ గుర్తు చేసుకోండి. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ సైడ్. మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలన్నమాట. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలని మనకు ఎవరు చెప్తారంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే కదా. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం అకౌంట్స్ అన్నీ కూడా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డ్ చేయాలి. సో క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తుంది కాబట్టి బిజినెస్కి ఇది ఎక్స్పెన్స్ అవుతుంది, అందుకే డెబిట్లో రాయాలి, డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్లియరే కదండి. సో మీకు స్పెషల్గా ఏ దాని గురించి అయినా మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నా, డౌట్ ఉన్నా ఒక్కసారి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు అనుకోండి. ఇన్ కేస్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, నేను 1 టైమే రాయమని చెప్పాను కదా. సో ఆ 1 టైం అనేది ఏమవుతుంది, రికార్డ్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. యాడ్ చేయొద్దు ఇంకా, ఓన్లీ ఏం చేయాలి, డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే. సో మీరు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ తెలుసుకునే కనే ముందు ఫస్ట్ ఏం చేయాలి, డ్రాయింగ్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. డ్రాయింగ్స్ అంటే ఏంటి చూడండి. ఇందాక క్యాపిటల్ అంటే ఏమన్నాను నేను, చూడండి సింపుల్గా. ఇప్పుడు ప్రొప్రైటర్ ఉంటాడు, జాగ్రత్తగా వినాలి. ప్రొప్రైటర్ ఏం చేస్తున్నాడండి, ఈ 5 lakhs రూపీస్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నాడు, బిజినెస్లో పెడుతున్నాడు కదా, అవునా. సో ఈ 5 lakhs బిజినెస్కి ఇచ్చేసింది కాబట్టి బిజినెస్ నుంచి ఏం చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. అదేంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. మనం డిస్కస్ చేసుకుంది ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అయితే ఇక్కడ ప్రొప్రైటర్కి ఒక అవకాశం ఉంది. అదేంటంటే యాక్చువల్గా ఈ 5 lakhs దేనికి యూజ్ చేయాలి, బిజినెస్కే యూజ్ చేయాలి కదా. అయితే ఒకవేళ ప్రొప్రైటర్కి ఎమర్జెన్సీగా మనీ అవసరం ఉందనుకోండి, చూడండి పర్సనల్ యూస్కి ఒకవేళ ప్రొప్రైటర్కి మనీ కావాలంటే ఈ బిజినెస్లో ఉన్నటువంటి ఈ క్యాపిటల్ నుంచి ఆయన తీసుకుపోవచ్చు. వింటున్నారా. సో చూడండి, ఆయన క్యాపిటల్ నుంచి పర్సనల్ యూస్కి ఏదైనా అమౌంట్ తీసుకపోతే దీన్ని ఏమంటాం, డ్రాయింగ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో డ్రాయింగ్స్ అంటే ఏంది, ద మనీ విచ్ ఈస్ టేకెన్ బై ద ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూస్ ఫ్రమ్ ద క్యాపిటల్ నుంచి ప్రొప్రైటర్ పర్సనల్ యూస్కి మనీ తీసుకపోతే దాన్ని ఏమంటారు, డ్రాయింగ్స్ అంటారు. అర్థమవుతుంది కదా. మరి అదేంటి సార్, అట్లా తీసుకపోతే ఈ బిజినెస్ కోసం చేసిన ప్లాన్ అనేది కొలాప్స్ అవుతుంది కదా. ఈ 5 lakhs ఎందుకు యూజ్ చేయాలనేది మనం ఒక ప్లాన్ వేసినాం, నువ్వు పర్సనల్ యూస్కి తీసుకొని పోతే మన ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. చూడండి, ప్రొప్రైటర్ పర్మనెంట్గా తీసుకుపోతున్నాడు, ఆయన లోన్ లాగా తీసుకుపోతున్నాడు, పర్సనల్ యూస్ కోసం తీసుకుపోతున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. అయితే ఈ ప్రొప్రైటర్ ఏం చేయాలి తెలుసా, ఈ డ్రాయింగ్స్ ఎంత తీసుకున్నాడు, ఎగ్జాంపుల్గా ఒక 50,000 వేసుకుందాం. ఈ 50,000 తీసుకున్నాడు కదా, ఈ 50,000కి ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి, వింటున్నారా, తీసుకున్న డ్రాయింగ్స్ 50,000 ఉంది, ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఈ మొత్తం బిజినెస్కి కట్టాలి. అర్థమైందా. ప్రొప్రైటర్ ఏం చేయాలి, తీసుకున్న డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ కలిపి కట్టాలి. అందుకని ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారు, ప్రొప్రైటర్. అర్థమవుతుందా, ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారు, ప్రొప్రైటర్ పే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన డ్రాయింగ్స్ తీసుకుపోయిండు కాబట్టి
ఆ డ్రాయింగ్స్ పైన ఇంట్రెస్ట్ ప్రొప్రైటర్ బిజినెస్కి కడతాడనమాట. అర్థమవుతుంది కదా. సో కాబట్టి దీన్ని ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్. మీనింగ్ అర్థమైంది కదా. పర్సనల్ యూస్కి తీసుకపోయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ డ్రాయింగ్స్ని పే చేసేటప్పుడు అంటే రీపే చేయాలి బిజినెస్కి ప్రొప్రైటర్. ఎంతైతే తీసుకుపోతుండో దానికి ఇంట్రెస్ట్ కలిపి కట్టాలి. ఆ కలిపే దాన్నే మనం ఇంట్రెస్ట్ అంటాం. దేనిపైన, డ్రాయింగ్స్ పైన. అందుకనే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనమాట. దీన్ని ఏం చేయాలి, డిడక్ట్ ఫ్రమ్ ద క్యాపిటల్. సో ఏం చేయాలంట, డిడక్ట్ ఫ్రమ్ ద క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. వింటున్నారా, ఇంట్రెస్ట్ అనేది బిజినెస్కి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. క్యాపిటల్ నుంచి మనం ఏం చేయాలి, మైనస్, డిడక్ట్ ఫ్రమ్ ద క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏం చేసినాం చెప్పండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆయనకు పే చేయాలి కాబట్టి యాడ్ చేసినాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి మైనస్ చేయాలి. సింపుల్ చూడండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం ఇవ్వాలి, మనం అంటే బిజినెస్ ఇవ్వాలి, అందుకే కలపాలి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి మైనస్ చేయాలి. సో డిడక్ట్ ఫ్రమ్ ద క్యాపిటల్. నెక్స్ట్ ఏమంటున్నాడు, రికార్డ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఎందుకంటే బిజినెస్కి ఇన్కమ్ కదా. నేను ఇందాక చెప్పాను, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయాలని చెప్పాను. మీకు ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇది ఇన్కమ్ అవుతుందమ్మా. ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఎక్కడ రాయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. ఒకవేళ ఇది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి, రికార్డ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓన్లీ. ఎగ్జాంపుల్కి చూడండి, మనకు లక్కీగా నేను ఇక్కడ పెట్టుకున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 2000 ఫండ్ క్రెడిట్ సైడ్ ఇచ్చింది చూడండి. అర్థమవుతుందా. ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిండండి, అడ్జస్ట్మెంట్లో కాదు, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నాను నేను, రికార్డ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంతే, అడ్జస్ట్మెంట్ చేయొద్దు, ఓన్లీ రికార్డ్ చేయాలి. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు కాబట్టి. ఓకే, క్లియర్ కదండి. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి అడ్జస్ట్మెంట్స్, మెయిన్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం స్పెషల్గా అంటే చూడండి, బ్యాడ్ డెట్స్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఈ 4 ఇందులో కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ లాగా అవుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.